వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. మనకు నిన్న జరిగినటువంటి టీజీటీ బయోసైన్స్ ఎగ్జామ్లో వచ్చినట్టు క్వశ్చన్లు మనం చూసుకున్నట్టయితే భారతదేశపు ఏపీడిఎస్ అనేది భారతదేశపు మొదటి ఉప ప్రధాని ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. 2025 ప్రపంచ టీ20 మహిళా అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎవరు నిలిచారు? గొంగడి త్రిష. నెక్స్ట్, ఇక్రిసాట్ యొక్క పూర్తి నామము ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ అండ్ ట్రోపిక్స్ అండి. నాటో యొక్క పూర్తి రూపం నార్త్ అట్లాంటిక్ ట్రీట్ ఆర్గనైజేషన్. ప్రపంచ పర్యావరణ దివసం ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 5. హిరాకుడ్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉందంటే మహానదిపై ఉంది. బక్రనంగల్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడిందంటే సట్లెజ్. సహారా ఎడారి ఏ ఖండంలో ఉంది అని చెప్పేసింది? ఆఫ్రికాలో. భారత సంగీతంలో ప్రసిద్ధ వేణువు బాన్సూరి వాద్యకారుడు ఎవరంటే హరిప్రసాద్ చౌరసియా. భారతదేశ అటార్నీ జనరల్ని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ పుస్తక రచయిత ఎవరంటే నెల్సన్ మండేలా. జలియావాల్ బాగ్ దురంతం ఎప్పుడు జరిగిందంటే April 13, 1919. భారతదేశపు మొదటి సూపర్ కంప్యూటరు పరం 8000 అండి. 2024 పారాలింపిక్స్ ఎక్కడ జరిగినాయంటే ప్యారిస్లో జరిగినాయి. ఇది నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు హోమిసెల్యుల్ ఈ సెల్యులా అని చెప్పేసి ఏంటి దాని గురించి ఒకటి బయోసైన్స్ సంబంధించినది. ఉచ్ఛ్వాస సమయంలో డయాఫ్రాగ్రామ్ స్థితి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగినాడు ప్రకటనలు. తర్వాత కింద ఉన్నటువంటి క్వశ్చన్లో డిఎన్ఏ మరియు ప్రోటీన్లతో తయారు చేయబడిన క్రోమోజోము, జన్యువులు అని పిలువబడే డిఎన్ఏ విభాగాలు క్రింది వాటికి యాంటీబయాటిక్స్ ప్రభావవంతంగా లేవు? కలరా, టైఫాయిడ్, ఫ్లూ, జలుబు. నెక్స్ట్, కిందివి ముఖకణంలో మాత్రమే ఉంటాయి? ప్లాస్టిడ్లు, సెల్యువాలు, వాక్యులు, కణ తచ్చాలు. ఈ క్వశ్చన్స్ అండి కింద ఆప్షన్స్. నెక్స్ట్, బ్యాసిల్లస్ అంతరసిస్ ద్వారా కనుగొనబడేది ఏదని చెప్పేసి. తర్వాత ఇంటిగ్రేట్ ఈస్టివేషన్ అనేది ఏదని చెప్పేసి అడిగినాడు. కింది వాటిలో ఏది ప్రత్యామ్నాయము రెటిక్యులేట్ సరళమైన రేషియో మోషన్ ఉదాహరణ ఒకటి అన్నాడు. తర్వాత మాక్రోబ్రాచియం రోజీబెర్గి మంచినీటి రొయ్య లేదా సముద్ర రొయ్య లేదా మంచినీటి చేప లేదా సముద్ర చేప అని చెప్పేసి వీటిలో క్వశ్చన్ అడగడం జరిగింది. మైక్రోబ్యాచియం రోజీబెర్గి అనేది ఏంటి అడిగింది? మంచినీటి చేప, మంచినీటి రొయ్యనా లేదా సముద్ర రొయ్యనా లేదా మంచినీటి చేపనా లేక సముద్ర చేపనా అని చెప్పేసి అడగడం జరిగింది. వేరే దాన్ని ఎంచుకోండి అని చెప్పేసి దాన్ని ఏదంటారంటే టర్నిప్ ట్యాపు అని చెప్పేసి, టర్న్ ఆఫ్ టాప్ అని చెప్పేసి ఒకటి క్వశ్చన్. వీటిలో ఆప్షన్స్ 2 ఇచ్చినారు. డైలేసింగ్ ద్రవం కలిగి ఉంటుంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగినాడు. వాల్యూ ప్రస్తుతం B/W అంటే కుడి కర్ణిక మరియు కుడి జఠరిక అని చెప్పేసి ఒక క్వశ్చన్. తర్వాత వెంట్రికులర్ సంకోచం సమయం అని చెప్పేసి మన గుండె యొక్క సంకోచం అంతా సిస్టోల్ డయాస్టోల్, వెంట్రికులర్ సంకోచ సమయం అని చెప్పేసి క్వశ్చన్ అనేది ఇవి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేసినట్టు. అక్ష సంబంధ ఎముకలు ఎన్ని అంటే 80 అని చెప్పేసి. హార్మోన్లో బీట్స్ ఎన్ని అని చెప్పేసి ఒకటి అడిగినాడు. మొదటి డిప్యూటీ ప్రధానమంత్రి ఏదని చెప్పేసి ఇంతకుముందు క్వశ్చన్ ఉన్నాయి, అవి అండి మనకు. నెక్స్ట్ చూసుకుంటే జలియావాలా బాగు, రౌలట్ యాక్ట్, ఏవిఐ ఎంపికలు, నెల్సన్ మండేలా, సలీం అలీ తదితరులు కింది పుస్తకాలు మరియు రచనలతో సరిపోల్చండి అని చెప్పేసి అడిగినాడు. పోపుల దేశం ఏదని చెప్పేసి అడిగినాడు. అర్ధరాత్రి సూర్యనగరం అది కూడా కింది వాటికి సరిపోల్చండి అని ప్రశ్నాడు. ఇంద్రధనుస్సు ప్రభుత్వ పథకం ఒకటి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడైంది? ఉక్రెయిన్ చెస్ ఏఐ ప్రతినిధి పేరును ఉపయోగిస్తుందని చెప్పేసి ఏ పేరును ఉపయోగిస్తుందని చెప్పేసి అడుగుతున్నాడు. NVS-2 ఉపగ్రహం గురించి ప్రపంచ జనాభా దినోత్సవం 2024 థీమ్ గురించి ఒకటి అడగడం జరిగింది. 2025 UNO ఈ సంవత్సరం GA డిక్లేర్ చేసిందని అడిగినాడు. పరం అనంత్ ధ్రువ. తర్వాత పరం అనంత్ ధ్రువ విక్రమ్ ఏవి అండి అని చెప్పేసి బాలిస్టిక్ మిసైల్స్, సూపర్ కంప్యూటర్స్ ఏవి ఆప్షన్స్ ఒకటి. భారత్ పెట్రోలియం సహకార ఎక్కడ ఉందని చెప్పేసి ఈడో కెమికల్ కంపెనీ పెద్దది ఉంది అని MP రాజస్థాన్, గుజరాత్ ఎంపికలు ఒకటి. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎక్కడ జరుగుతున్నాయని చెప్పేసి అడిగినాడు. చెస్ ప్లేయర్స్ని ఈచ్ బేసి పేరు ఈడి అని ఒకటి క్వశ్చన్లో ఉన్న అంటే చెస్ ప్లేయర్స్లో సంబంధించిన కొన్ని టర్మ్స్, చెస్లో ఆడేటువంటి టర్మ్స్ ఒకటి అడగడం జరిగింది. మహిళా క్రికెట్ ఒకటి, క్యోటో ప్రోటోకాల్ గురించి ఒకటి, నేటో ఎక్రోనిమ్ అని చెప్పేసి ఒకటి, నెప్ 2020 నుంచి ఒకటి అంటే NIP
ఎన్ఈపి నెప్ ఉంది కదా, ఎన్ఈపి 2020 ఒకటి అడిగినాడు. ఆర్టీ యాక్ట్ నుంచి ఒకటి అడిగినాడు. ఆ తర్వాత ఆర్టీఐ 2005 నుంచి ఒకటి కూడా అడిగినాడు. తర్వాత బాలల హక్కుల గురించి అడిగాడు. బైగాట్స్కి అంతర్గత ప్రసంగం, ప్రైవేట్ ప్రసంగం అది ఏం చెప్పేసి అని అడిగినాడు. ఫ్రాయిడ్ ఇడ్ ఈగో ఏదని చెప్పేసి దాని గురించి ఒకటి ఫండమెంటల్ ఒకటి అడిగినాడు. అంటే ఎడ్గార్డ్ ఒకటి. తర్వాత రక్షక తంత్రాలలో ఒకటి అడిగినాడు. కొటారి కమిషన్ ఒకటి అడిగినాడు. ప్రాథమిక విద్య వార్ధా పథకం సమగ్రత సాంఘికత ఏవి సవరణంలో రాజ్యాంగంలో చేర్చబడిందని చెప్పేసి ఒకటి అడిగినాడు. తోటమాలి సిద్ధాంతం ఒకటి అడగడం జరిగింది. ఇవండి నిన్న జరిగినటువంటి క్వశ్చన్స్. మనకు ఏవే క్వశ్చన్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి ఏవే క్వశ్చన్స్ ఏవే ఉంటాయని చెప్పేసి నేను పూర్తి కట్టుగా ఈరోజు ఎగ్జామ్స్ కూడా సరే నేను ఈరోజు నైట్కి తెలిస్తే రేపు పొద్దున మార్నింగ్ వీడియో చేస్తాను. మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనకు జరిగే టెట్ ఎగ్జామ్స్ కూడా తెలంగాణ టెట్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి సరే వాటిని నేను కూడా ఎగ్జామ్ అయిపోయినాకనే అప్లోడ్ చేస్తాను. మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఇవన్నీ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. ఏబిడిఎస్ వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు ఏబిడిఎస్ ఎవరైతే రాస్తున్నారో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవడానికి ఉపయోగపడుతుందని నేను వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.